వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మొత్తం 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 2 రౌండ్లు ముగిసేసరికి 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. రెండో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 11,018 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 1,92,000 మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చందు, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి గోదాం దగ్గర కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇప్పటివరకు అంటే 24 గంటల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు షిఫ్టుల వైజ్గా సిబ్బంది నియమించి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఎంత మేరకు ఓట్లు వస్తున్నాయి, పట్టభద్రులకు ఎవరికి పట్టకట్టని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది పరిస్థితి కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నల్గొండ జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేటన్ దగ్గర ఉన్నాను. ఇక్కడే చూడొచ్చు, నిన్న ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల మేరకు తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి రౌండ్లో కూడా 7,000కు పైగా అనే లీడ్లో ఉన్నారు. రెండో రౌండ్లో 7,000కు పైగా కూడా లీడ్లో ఉన్నారు. ఇప్పటి వరకు లెక్కించిన 92,000 మొదటి ప్రాధాన్యత ఓట్లలో 14,672 ఓట్లతో మెజారిటీ తీన్మార్ మల్లన్న ఉన్నట్టు తెలుస్తుంది. రెండో రౌండ్ ఫలితాలు కనుక గమనిస్తే తీన్మార్కు 34,575 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573, అభ్యర్థి 12,880, ఈ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 11,000 పైచీలకు ఓట్లు నమోదవుతుంది. మొత్తం నిన్నటి నుంచి కూడా ఉదయం 8 గంటల నుంచి 3:30 వరకు బండెల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మొదటి రౌండ్ ప్రక్రియ కౌంటింగ్ జరిగింది. మొదటి రౌండ్ ఫలితాలు కనుక ఒకసారి గమనిస్తే మొదటి రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలను మొదటి రౌండ్కు కావచ్చు, రెండు రౌండ్లలో కూడా తీన్మార్ మల్లన్నే ఎక్కువ లీడ్ ఉన్నట్టు తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్యనే హోరాహోరియా కొనసాగుతుంది. తొలి రౌండ్ పూర్తి కావడానికే 7 గంటల నుంచి ఎన్నికల సమయం పట్టింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రెండో రౌండ్ లెక్కింపు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలకపోతే కనుక సెకండ్ ప్రియారిటీ అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. రౌండ్ల బట్టి రెండో రౌండ్ గమనిస్తే తీన్మార్ మల్లన్నకి ఇప్పటికే 70,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 50,000కు పైచిలకు ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. మొదటి రౌండ్లో 96,097 ఓట్లను లెక్కించారు. రెండవ రౌండ్లో 96,000 ఓట్లను లెక్కించారు. మొత్తం 1,92,000 ఓట్లు లెక్కించగా ఇందులో ఇప్పటివరకు మొదటి రౌండ్ అధికారులు వెల్లడించినటువంటి వ్యాలిడ్ ఓటర్స్లో 88,369 వ్యాలిడ్ ఓట్స్ ఉంటే ఇన్వాలిడ్ ఓట్స్ 7,728 ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతున్నట్టు తెలిసింది. మరి కాసేపట్లోనే ఇప్పటికే 3వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 4 రౌండ్లలో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఎవరైనా సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ సగం కంటే ఎక్కువ రాకపోతే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రావడంతో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలబోతుంది, ఏ అభ్యర్థి కావచ్చు, ఏ అంశాలను పట్టభద్రులు పరిగణలోకి తీసుకునే ఉత్కంఠ చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 14,762 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.